నీతి నియమాలు, యథార్థత వెలుగులో ఉన్నట్లే చీకట్లో కూడా. పెట్టుబడి పెట్టే వాళ్ళ డబ్బులతో ఒక కంపెనీ ముఖ్య అధికారి తన జేబుల్ని నింపుకుంటున్నాడు. ఒక రాజకీయవేత్త వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఎలాంటి ఆలోచన లేకుండా వాగ్దానాలు ఇస్తూ ఉండవచ్చు. పరీక్షలో పాస్ అవ్వడం కోసం ఒక విద్యార్థి జవాబుల్ని కాపీ చేస్తుండవచ్చు. మరిన్ని డబ్బులు గుంజడానికి ఒక డాక్టర్ రోగి వ్యాధిని పెంచుతూ ఉండవచ్చు. ఇలాంటి లిస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. నీవు యథార్థవంతుడివని అనుకుంటున్నావా అని ఇతరుల్ని అడిగితే ప్రతి వ్యక్తి దాదాపు అవుననే జవాబిస్తాడు. పైన పేర్కొన్న వారు కూడా అవుననే చెబుతుంటారు. అయితే ఖచ్చితంగా యథార్థవంతుడు చీకట్లోనూ వెలుగులోనూ ఒకేలా ఉంటాడు. దేవుని దృష్టిలో తనలా సరి అయిన హృదయం గల వారిని గౌరవించడానికి అతడు ఇష్టపడుతున్నాడు. అతడు ఇలా అంటున్నాడు, మిక్కిలి కొంచెములో నమ్మకముగానున్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా నుండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా నుండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా నుండును. లూకా 16:10.